ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకపు తండ్రి దేవా, మరలా మరొక ఉదయాన్నే మా జీవితాల్లో మీరు అనుగ్రహించి మీరు చూపించిన ఈ కృపా కాపుదలను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి, మరి మీ సన్నిధిలో తండ్రి మేమందరము కూర్చుండి మీ వాక్కుల కొరకు ఎదురు చూచుండగా దేవా, మీ దివ్య వాక్కులను మాకు అనుగ్రహించండి. మీరు ఏదైతే ఉద్దేశించారో తండ్రి, దాన్నే మీ పిల్లలైన వారికి బోధించగలిగే సాధనాలుగా మమ్మల్ని నిలువబెట్టండి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి దేవా, మాకు నడిపింపును దయచండి, సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. దేవా, మరి ఈరోజు ఎంతమంది అయితే దైవజనులు తండ్రి మీ పిల్లలైన వారికి బలపరచడానికి దేవా ఉపదేశం చేస్తూ తండ్రి ఆత్మీయంగా వారి ఎదుగుదల కొరకు దేవా వారికి అవసరమైన వాక్కులను దయచేయడానికి నిలవబడి ఉన్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి నడిపించండి. వింటున్న వారు మోసపరుచుకుని కొనకుండా తండ్రి విన్న వాక్య ప్రకారము ప్రవర్తించే స్థితిని వారి జీవితాల్లో కలిగి ఉన్నట్లు సహాయం దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ దేవా, మరి మీ సన్నిధిలో నేను నించుని ఉంటుండే కదండ్రి, మీ వాక్కులను మాకు దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనల్ని అడిగి పెడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ఆ దేవాది దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామాన శుభములు తెలుపుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఈ సృష్టిని కలుగు చేశాడు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనం నివాసం ఉంటున్న ఈ భూమిని అలాగే ఆకాశాన్ని ఆయన తన మాట ద్వారా సృష్టించినట్లుగా, అంటే మనకి నివాసయోగ్యముగా ఉండడానికి సృష్టించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆది కాండంలో మనం చూడగలిగితే దేవుడు మన కొరకు తాను సృష్టించిన ఈ సృష్టి అంత మంచిదైనట్లుగా దేవుడు చూసినట్లుగా మనం కనబడుతుంది. ఎందుకు సృష్టి మంచిదైనట్లుగా చూచాడు అని చూడగలిగితే, మంచి స్థితిని కలిగిన మానవుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు తన చేతులతోనే లేదా తన మాటతోనే ఈ సృష్టిని ఆయన సృష్టించాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. మనకి మంచివాడైన మనిషికి ఇది నివాసయోగ్యమైన భూగోళముగా ఉండాలని, అలా ఉండడం వల్ల ఆయనకేంటి ఉపయోగం అని చూడగలిగితే, ఏదైతే మనకు నివాసయోగ్యమైనదిగా మలచడానికి తాను పనిచేశాడో అలా మంచిదైన ఈ సృష్టిని అనుభవిస్తూ మంచివాడుగా ఉంటున్న మనిషిల మధ్య ఆ మంచివాడైన దేవుడు నివాసం ఉండడానికి ఇష్టపడ్డాడు కనుకనే దేవుడు ఈ సృష్టిని అది మనిషికి నివాసయోగ్యమైనదిగా ఈ సృష్టిని చేయడము, మంచిదిగా చేయడము, ఆ మంచిదైన సృష్టిలో మంచిదైన మానవుణ్ణి ఆయన నిర్మించడం జరిగింది ప్రియమైన వల్ల. దీని అంతటిని బట్టి చూడగలిగితే అంతా మంచిది, అంతా మంచిదైన దానిలో మంచివాడైన మనిషి మంచిగా ఉంటే మనిషిల మధ్య ఆ దేవుడు నివాసం ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. కానీ ఈ రోజున్న పరిస్థితులను చూడగలిగితే, ప్రారంభం నాటి అది దేవుని కళ, కానీ ఇప్పటికీ మనం చూడగలిగితే దేవుడు ఈ లోకము నుండి దూరమైనట్లుగా మనకు కనబడుతుంది. దేవుడు ఈ లోకము నుండి దూరమైనట్లుగా, మనుషులకు దూరమైనట్లుగా కనబడుతుంది. ఎందుకు దేవుడు ఈ మనుషులకు దూరమయ్యాడు? మనుషుల మధ్య నివాసం ఉండాలని ఆశపడిన దేవుడు ఎందుకు ఈరోజు మానవాళికి దూరం అయ్యాడు అన్న విషయాన్ని చూడగలిగితే, ఆ మంచివాడుగా ఉండవలసిన మనిషి చెడువాడిగా మారిపోయాడు. ఎప్పుడైతే మనిషి చెడువాడిగా మారిపోయాడో దేవుడు ఇక్కడి నుండి మనిషికి దూరంగా వెళ్ళిపోయాడు. కనుక దేవుణ్ణి మనుషులకు దూరం చేసినది దేవుడు తనంతట తాను దూరం అవ్వలేదు, కానీ మనుషులు తమ చెడు నడవడిక చేత దేవుణ్ణి దూరపరుచుకున్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. అందుకే యెషయా గ్రంథంలో మాట్లాడుతూ, మీ పాపములే నన్ను మరుగుపరిచే, మీకు దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే మనుషుని యొక్క పాపములు. మనిషి మంచిగా ఉంటే మనుషుల మధ్య నివాసం ఉండాలనుకున్న దేవుడు ఈరోజు మనుష్య వాసానికి దూరముగా ఆయన ఉంటున్నాడంటే దానికి కారణం ఎవరని చూడగలిగితే మనుష్యుల ప్రేమను వల్ల.
ఈరోజు కూడా మనిషి ఎలా ఉన్నాడంటే తాను ఉన్న ప్రకృతి మంచిదిగా ఉండాలని ఆశపడుతున్నాడు ప్రియమైన వల్ల. ఈరోజు వాతావరణాన్ని చూడగలిగితే, తాను నివాసం ఉంటున్న ఈ భూమిని కానీ సృష్టిని కానీ చూడగలిగితే ఈరోజు మనిషి నివాస యోగ్యము కానిదిగా మారిపోతుంది. అయితే ఇలాంటి పరిస్థితులను గమనిస్తున్న మనిషి ప్రకృతి మంచిదిగా ఉంటే బాగుండు అని అనుకుంటున్నాడు. కానీ కానీ తాను ఆలోచించట్లేదు. తాను మంచిగా ఉంటే ప్రకృతి మంచిగా ఉంటుంది. అలా తాను మంచిగా మారితే దేవుడు కూడా తన మధ్య ఉంటాడు అన్న విషయాన్ని మనిషి మర్చిపోతున్నాడు ప్రియమైన వాళ్ళారా. ప్రకృతి బాగుండాలనుకుంటున్నాడే కానీ మన మధ్య దేవుడు ఉండాలన్న ఆలోచన ఈరోజు మనిషికి లేదు. కనుక అలా దేవునికి మనిషికి మధ్య దూరాన్ని పెంచింది ఏంటి అని చూడగలిగితే మనుషుని యొక్క పాపం ప్రియమైన వాళ్ళారా. అందుకే మనిషి తన స్వభావాన్ని మార్చుకునేవాడుగా ఉండాలని ఆది కాలంలో ఆలోచించిన దేవుడు ఏం చేశాడంటే దేవుడు కొన్ని కట్టడలను మనిషికి నియమించాడు. ఒక నిబంధన అనేది మనుషుల మధ్య పెట్టాడు. ఎందుకంటే ఏదైతే మనిషి తనకు ఉండాల్సిన విలువలతో ఉండాలని దేవుడు ఆశపడ్డాడో ఆ విలువలు మనిషిలో కోల్పోవడాన్ని బట్టి ఏం పెట్టాడంటే తన నిబంధనను తన కట్టడలను మనుషులకు విధించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేనికి అవన్నీ? మనిషిలో ఉన్న పాపాన్ని దూరపరచడానికి. ఏదైతే దేవుణ్ణి మన నుండి దూరపరిచిందో ఆ పాపం అనే స్థితి, ఆ చెడు స్థితి మనలో లేకుండా చేయడానికి దేవుడు మరలా మన మధ్యకి ఏ రూపంగా వచ్చాడు అని చూడగలిగితే వాక్య రూపంలో వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. దేన్ని దూరపరచడానికి? మనలో ఉన్న పాపాన్ని దూరపరచడానికి, మళ్ళా దేవుడు మనకు దగ్గర అవ్వడానికి. కనుక ఏదైతే దేవునికి మనకి మధ్య దూరాన్ని పెంచిందో ఆ దూరాన్ని పెంచిన ఆ మనుషుల యొక్క పాపాన్ని తీసివేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అలాంటి ప్రయత్నంలో మళ్ళా మనిషిని పాపం పక్కకు ప్రేరేపించేదిగా దేవుని వాక్యము ఉండదు అన్న విషయాన్ని ఈరోజు ఈ సందర్భంగా మీరు అర్థం చేసుకోవాలి. పాపం దూరం చేయడానికి దేవుడు తన మాటలను అనుగ్రహించాడు. మళ్ళా పాపములో బ్రతకడానికి దేవుడు తన మాటలను అనుగ్రహించలేదు. మంచిగా ఉండడానికి దేవుడు తన వాక్కులను మనకు అనుగ్రహించాడు. మంచివైన మాటలు, మంచిదైన ఉపదేశాన్ని. చెడిపోవడానికి తన మాటలను ఇవ్వలేదు, చెడును దూరం చేయడానికి తన మాటలను ఇచ్చాడు అన్నది ఈ వాస్తవమైన సందర్భాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఈరోజు అపార్థానికి వెళుతున్న ఒక సందర్భాన్ని మన వాక్య భాగంలో నుండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వల్ల. లూకాసు వార్త 16వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనముల యేసుక్రీస్తు వారి బోధన ఉపమానాన్ని మనం చూడగలిగితే ఈ ఉపమానంలో ప్రాముఖ్యంగా 8, 9 వచనాలను మనం చూడగలిగితే లూకాసు వార్త 16వ అధ్యాయము 8, 9 వచనాలను మీరు చూడగలిగితే అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునని వాని యజమానుడు వాని మెచ్చుకొనను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఒక యజమానుని దగ్గర ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఆ గృహ నిర్వాహకుడు తన ఆస్తిని పాడు చేయుచున్నాడు అన్న సందర్భం యజమానికి తెలిసింది. తర్వాత సందర్భంలోనికి మనం వెళ్దాం. అయితే అదే సందర్భాన్ని ఉదాహరిస్తూ యేసుక్రీస్తు వారు 8వ వచనంలో ఏమన్నారంటే, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకుని వాని యజమానుడు వాన్ని మెచ్చుకొనను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. కంపారిజన్ చేస్తున్నాడు వెలుగు సంబంధులు, ఈ లోక సంబంధులు. అంటే వాక్యమును విశ్వసించిన వారు వెలుగు సంబంధులు అయితే వాక్యాన్ని నమ్మక దూరంగా ఉన్నవారు ఈ లోక సంబంధులు అన్న 2 కంపారిజన్లు చూపిస్తూ ఈ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఎవరు యుక్తిపరులై ఉన్నారు? వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు యుక్తిపరులై ఉన్నారని ప్రభు బోధిస్తూ ఏమనంటున్నాడు 9వ వచనంలో,
అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఈ మాట ఈ రోజున్న సమాజంలో ఒక అపార్థానికి నడిపింపబడిందన్న విషయం మనం తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఇప్పటివరకు అందుకే ఉపోద్ఘాతాన్ని ఇచ్చాను. దేవుడు మంచిగా సృష్టిని చేశాడు. ఆ మంచిదైన సృష్టిలో మంచిదైన మనిషిని ఉంచుతూ ఆ మంచి మనుషుల మధ్య దేవుడు నివాసం ఉండడానికి ఇష్టపడ్డాడు. అలాంటిది ఈరోజు మనుషుల మధ్య దేవుని నివాసం లేకపోవడానికి గల కారణాన్ని చూడగలిగితే మనిషి పాప కార్యాలు అన్న విషయం తెలుసుకున్నాం. మరి ఏ పాపమైతే మనిషిని దేవుని నుండి దూరపరిచిందో ఆ పాపమే మనుషుల్లో నుండి లేకుండా చేయడానికి దేవుడు తన నిబంధనను మనుషులతో చేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. తన కట్టడలను మనుషులకు నియమించినట్లుగా మనకు కనబడుతుంది. ఆ కట్టడల మేరకు మనిషి నడవగలిగితే తన పాపాన్ని దూరం చేసుకోవడం అనేది మనిషికి సాధ్యపడుతుంది. తద్వారా దేవుడు వారి మధ్య తిరిగి నివాసం ఉండే ఆ అవకాశం అనేది కల్పింపబడుతుంది. కనుక పాపం అనేది మనుషుల మధ్య లేకుండా చేయాలన్నది దేవుని ఉద్దేశం అయితే ఆ ఉద్దేశానుసారము దేవుడు మనకి ఈ లేఖనాలను అనుగ్రహిస్తే మరలా ఇదే లేఖనాలు ఒక తప్పుని మనిషి చేయడానికి ఎలా ప్రేరేపిస్తే ఆలోచించండి. ఇది జరగదు ప్రియమైన వాళ్ళరా. లేఖనాలు మనిషి చేస్తున్న తప్పును ప్రేరేపించేదిగా లేదు ప్రియమైన వాళ్ళ. లేఖనాలు మనిషి చేస్తున్న ఆ తప్పును ఖండించేదిగా, దానిని మాన్పించేదిగా లేఖనం ఉందే కానీ దానిని ప్రేరేపించేదిగా, తప్పును ప్రోత్సహించేదిగా లేఖనము లేదన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కనుక చదవబడుతున్న ఈ వాక్య భాగాన్ని చూడగలిగితే అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి అన్న మాట ఈరోజు జనులు అపార్థానికి నడిపిస్తున్నారు ప్రియమైన వాళ్ళారా. అపార్థానికి నడిపిస్తున్నారు. ఏ రకంగా అంటే అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి అని దేవుడే సెలవిచ్చాడు. కనుక ఆ అన్యాయపు సిరితోనే మనం దేవుళ్ళని సంపాదించుకుందాం అని ఒక ఎటువంటి తలంపుతో ఉన్నారంటే ఈరోజు అక్రమార్జన దిశగా ఈ వాక్యము వారిని ప్రేరేపిస్తుంది అన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే అక్రమార్జన, అన్యాయపు సిరి అనగానే అక్రమార్జన అన్నది సమాజంలోనికి ఎందుకు వెంటనే స్పృశిస్తుంది అన్న విషయాన్ని చూడగలిగితే వారి హృదయానికి ఎందుకు ఇది అక్రమార్జన అన్నది దిగా ఎందుకు స్పృశిస్తుందని చూడగలిగితే ఈ రోజున్న సమాజం ఎలా ఉన్నదో మనం చూడగలిగితే ఏ పని జరగాలి అన్నా ఆ పనికి ఏది కావాలని మనం చెప్పేస్తాం, లంచము లేనిదే పని జరగదు అన్న విషయాన్ని చెప్పేస్తాం ఈ రోజున్న సమాజంలో. ఇంకా ఈ రోజున్న సమాజాన్ని బట్టి ఈ వచనాన్ని మనం ఆలోచించడానికి ముందుకెళ్తున్నామే కానీ దేవుడు ఏ ఉద్దేశంతో చెప్పాడో ఆ ఉద్దేశానుసారముగా వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. కనుక యేసుక్రీస్తు వారు చెప్తున్న ఈ మాటను బట్టి అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి అన్న మాటను ఏ రకంగా దాని అపార్థానికి నడిపిస్తున్నారంటే అక్రమార్జనను దేవుడు ప్రోత్సహిస్తున్నాడు, దానినే ఇచ్చి స్నేహితులను సంపాదించుకోమంటున్నాడు అన్న విషయానికి దీన్ని తీసుకుని వెళ్తున్నారు ప్రేమన వల్ల. ఎందుకు అక్రమార్జన, అన్యాయపు సిరి అనగానే అక్రమార్జన అని వచ్చిందంటే సమాజంలో ఈరోజున్న పరిస్థితులు అలాగున్నాయి. మనం ఏ సమాజంలో అయితే నివసిస్తున్నామో ఈ సమాజం మధ్య పరిస్థితులు అలాగున్నాయి. ఏ కార్యం జరగాలన్నా, ట్రైన్లో బెర్త్ దొరకాలన్నా ఈరోజు ఏమి ఇవ్వాలండి? డబ్బులు ఇచ్చే ఏదైనా సాధించగలము అన్న దిశగా ఈరోజు సమాజం వెళ్ళిపోయింది. కనుక ఇది నాటుకుపోయింది, మనుషుల హృదయాలలో నాటుకుపోయింది అన్న విషయం మనకు అర్థమవుతుంది. దానిని బట్టి ఈరోజు ఈ వచనాన్ని ఆలోచించగలుగుతున్నారు. అక్రమార్జన కనుక ఈ అక్రమార్జన విషయంలో చూడగలిగితే ఈరోజు డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలామందికి ఆటోమేటిక్గా తమ అకౌంట్లో ఈ డబ్బు అనేది పడిపోతూ ఉంటుంది. ప్రేమ వల్ల పని జరగడానికి ఖచ్చితంగా వాళ్ళు లంచాన్ని తీసుకుంటారన్న విషయము ఎరిగిన వారుగా ముందే ప్రజలు ఒక మధ్యన ఏజెంట్ని పెట్టుకొని ఆ ఏజెంట్ ద్వారా ఈ డబ్బు వాళ్ళ అకౌంట్లో పడిపోయినట్లుగా చేస్తున్నారు. వాళ్ళు ఆశించకపోయినా అకౌంట్లోనికి ఆటోమేటిక్గా ఆ డబ్బు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక ఇలాంటి డబ్బునిచ్చే, వాళ్ళు ఆశించకుండా వాళ్ళ అకౌంట్స్లో పడుతున్న డబ్బులునిచ్చే దేవుడు ఈ మాటను మనకి ప్రస్తావిస్తున్నాడు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి అని. ఆ డబ్బునే వినియోగించి స్నేహితులను సంపాదించుకోమంటున్నాడా?
ఇంకా సమాజంలో లేకపోలేదు, సమాజంలో అలాంటి వారు ఉన్నారన్నది పాత నిబంధన గ్రంథంలోనే మనకి కనబడుతుంది. మీకా గ్రంథము 7:3 మీకా గ్రంథము 7:3 ఆనాటికి ఇలాంటి ప్రవర్తన మనుషుల మధ్య ఉన్నదన్నప్పుడు ఈరోజు మరి ఎటువంటి ప్రవర్తన ఉంటుందో ఒకసారి ఆలోచించండి. గనక మనుషులు కూడా చాలా సునాయాసంగా చెప్పేస్తున్నారు. వాడు అడగకముందే వీళ్ళకి అర్థమైపోతుంది, ఆహా డబ్బుల కోసం వీడు వెయిట్ చేస్తున్నాడని. కనుక అదే ఉద్దేశంతో ఇక్కడ వాక్య భాగాన్ని చదివినప్పుడు అన్యాయపు సిరి అనగానే ఏమని అర్థమవుతుందంటే సమాజానికి అక్రమార్జన అన్న విషయం అర్థమవుతుంది. చూడండి ఆ రోజుల్లో ఎలా ఉందో, రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకుందురు, అధిపతులు బహుమానము కోరుకుందురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. కొన్ని పనులు జరగాలి అంటే వాళ్ళ మధ్యకు స్త్రీలను తార్చాల్సిన అవసరత కూడా ఉంటుంది. అదే దాని మీనింగ్ అక్కడ. వాళ్ళు మోసపు కోరికను తెలియజేయుదురు. వాళ్ళ మోసపు కోరిక. కొంతమంది వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, నువ్వు ఆ పని చేసి పెడితే నీకు ఈ పని చేసి పెడతాను. ఇది అక్రమ కార్యక్రమాలు ఇవి. ఇంకా అక్రమార్జన అనేది ఏ రోజు ఉన్నదంటే ప్రారంభం నుండే ఉన్నది మనిషి సమాజంలో. ఇది ప్రారంభం ఉన్నది. ఈరోజు మరీ విచ్చలవిడి తనముగా అది బయట మనకి కనబడుతుంది. కనుకనే అన్యాయపు సిరి అనగానే మనుషులకు టక్మని గుర్తుకు వచ్చేది ఏంటంటే అక్రమార్జన అన్నదే గుర్తుకొస్తుంది. కనుక దీనిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు క్రైస్తవ సమాజం కూడా అన్యాయపు సిరి అనగానే అక్రమార్జన, ఈ అక్రమార్జననిచ్చి యేసు తనకు స్నేహితులను సంపాదించుకున్నామంటున్నాడు అన్నట్లుగా ఈ లేఖనాన్ని అపార్థానికి నడిపిస్తున్నారు. ప్రేమ వల్ల నిజంగా అన్యాయపు సిరి అనగానే అక్రమార్జన, ఈ అక్రమార్జనతో స్నేహితులను సంపాదించుకోమంటున్నాడా యేసుక్రీస్తు వారు? ఆలోచించండి. ఒకవేళ ఈ మాట మనం అనుకున్నట్టుగా ఈ మాట రైట్ అయితే కనుక, యేసుక్రీస్తు వారి ఈ మాట పలుకుతుంటే కనుక, యేసుక్రీస్తు వారి కంటే ముందుగా వచ్చిన ఇజ్రాయేలీలను, దేవుని కొరకు ఆయత్తపరచబడిన ఇజ్రాయేలును స్థిరపరచడానికి వచ్చిన బాప్తిస్మ యోహాను ఈయన కంటే బెటర్గా కనబడతాడు ఆయన మాటల్లో. ఒకవేళ మనం అనుకున్న మాటలే రైట్ అయితే కనుక, ఇలాగే యేసుక్రీస్తు వారి స్నేహితులను సంపాదించుకోమంటున్నాడు అనుకుంటే కనుక, ఇంకా యేసుక్రీస్తు వారి కంటే ముందు వచ్చిన బాప్తిస్మ యోహానే బెటర్ అని అనిపిస్తుంది ఆయన మాటలను బట్టి చూడగలిగితే. లూకాసు వార్త 3:12 చూడండి. బాప్తిస్మ యోహాను గారు ఏమంటున్నారు? సుంకరులను బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. ఇంకా సుంకరులు ట్యాక్స్ కలెక్టర్స్ ఏమి తీసుకోవాలంటే నిర్ణయింపబడినదే తీసుకోవాలి. కానీ వీళ్ళు ఎలాగున్నారంటే నిర్ణయింపబడిన దానికంటే, అంటే నిర్ణయింపబడింది తెలియజేయకుండా ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నట్లుగా ఇక్కడ కనబడుతుంది. కనుక దోచుకుంటున్నట్లుగా కనబడుతుంది. కనుక వాళ్ళని ఉద్దేశిస్తూ బాప్తిస్మ యోహాను గారు ఏమనంటున్నారంటే, ఇదిగో మీరు నిర్ణయింపబడినదే మీరు కలెక్ట్ చేయండి, నిర్ణయింపబడినదే మీరు ప్రజలకు తెలియజేసి దాన్ని కలెక్ట్ చేయండి, అన్యాయంగా మాత్రము వారి దగ్గర సుంకము వసూలు చేయవద్దు అని ఒక చక్కటి మాటని వివరిస్తున్నారు. మారు మనసు విషయమైన బాప్తిసం ఇస్తున్న బాప్తిస్మ యోహాను గారే ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. అక్రమార్జన వద్దు, అక్రమమైన సంపాదన వద్దు అన్నది ఆయన బోధలో మనకి కనబడుతున్నది. కిందకి చూడగలిగితే సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరిని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. అంటే లంచం పుచ్చుకోవద్దనే కదా దాని అర్థం. అంటే అక్రమార్జన వద్దనే కదండి వారిస్తున్నారు. రెండు సందర్భాల్లో మనకి ఆయన ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతుంది. ఏంటంటే అన్యాయమైన సంపాదన మీకొద్దు,
మారు మనస్సు కోరి నా దగ్గరకు వచ్చారు కనుక మారు మనస్సును గూర్చి ఏం చేయాలన్నది మీకు బోధిస్తున్నాను అని చెప్తూ ఏమని అంటున్నాడండి ఆయన? నిర్ణయింపబడిన దానికి మించినది అన్యాయంగా మీరు ఎవరి దగ్గర వసూలు చేయొద్దు, అలాగే మీ జీతములతో మీరు తృప్తి పొందండి, కానీ లంచము పుచ్చుకొని ప్రజలను ఇబ్బందికి పాలు చేస్తూ దాని వలన వచ్చేది మీరు సంపాదించొద్దు అన్న విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. 10వ వచనం చూడండి. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవాలని ఆయన అడుగుగా అతడు 2 అంగీలు గలవాడు ఏమీయూ లేని వానికి ఇవ్వవలను, ఆహారము గలవాడును అలాగే చేయవలని వారితో చెప్పును. ఇక్కడ కూర్చుకోమంటున్నాడా, విడిచిపెట్టమంటున్నాడా? ఆలోచించండి. కూర్చుకోమంటున్నాడా, పంచిపెట్టమంటున్నాడా? లేని వాని దగ్గర నుండి దోచుకోమంటున్నాడా, లేకపోతే లేని వానికి ఇవ్వమంటున్నాడా? కనుక బాప్తిసం ఇచ్చి యోహానే మారు మనసు విషయమైన బాప్తిసం వారికి ఇస్తూ ఏమని బోధ చేస్తున్నాడని చూడగలిగితే, అన్యాయముగా ఎవరి దగ్గర ఏది మీరు తీసుకోవద్దు, ఒకవేళ లేకపోతే వాళ్ళకి మీరు ఇచ్చేవారుగానే ఉండాలి అన్న విషయాన్ని, గొప్ప విషయాన్ని అక్కడ చెబుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎవరు ఎక్కువగా కనబడుతున్నారని చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఒకవేళ ఈ మాట అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి అన్న మాట మనం అనుకున్నట్టుగా అర్థం చేసుకొని యేసుక్రీస్తు వారు ఇలా ప్రబోధిస్తున్నారు అనుకుంటే కనుక యేసు కంటే బెటర్గా ఎవరు కనబడుతున్నారు? బాప్తిసం ఇచ్చి యోహాను గారే కనబడుతున్నారు ఈ మాటలన్నింటిని బట్టి. కానీ అదే బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఏమనంటున్నారో చూడగలిగితే, యేసును గురించి ఆయన చెప్పులు వారను ఇప్పుటకైనను నేను యోగ్యుడను కాను, ఆయన నాకంటే ప్రముఖుడు గొప్పవాడు అన్న విషయాన్ని ఆయన మాట్లాడుతున్నారు. ఏది ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాను గారే ఆ మాటను మాట్లాడుతున్నారు. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను గారే అంత గొప్ప క్యారెక్టర్ని కలిగి ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు వారి కోసం సాక్ష్యం ఇస్తున్నారు, నాకంటే గొప్పవాడు ఆయన అని, ప్రముఖుడు, ఆయన చెప్పులు వారు ఇప్పుడుగానే నేను యోగ్యుడను కానని యోహాను గారే సెలవిచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి బోధ ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మారు మనసు విషయమైన బాప్తిసం ఇస్తున్న యోహాను గారు ఇలాంటి మాటలు మాట్లాడితే, నా తరువాత వచ్చేవాడు పాపక్షమాపణ నిమిత్తము మిమ్మలను మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇచ్చును అన్న మాటని ఆయన మాట్లాడితే, ఇప్పుడు ఆయన కంటే గొప్పవాడైన యేసు ఇలాంటి మాటలు మాట్లాడతాడా? ఎన్నటికీ మాట్లాడాడు. ప్రారంభంలోనే మీకు చెప్పాను, మనిషికి దేవునికి మధ్య ఈ డిస్టెన్స్ ఎందుకు వచ్చిందనంటే, మనిషి పాపము పెరిగిపోవడం వలన ఆ పాపమును బట్టి దేవుడు మనిషికి దూరం అయ్యాడు కనుక మళ్ళా దానిని రిస్టోర్ చేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు కనుక ఏం చేయాలనుకున్నాడంటే, మనుషులు ఈ పాపం అనేది గూడు కొట్టుకోకుండా ఈ పాపం అనేది పూర్తిగా నివారణ కావాలి అన్నది దేవుని ఆలోచన. అందుకే తన వాక్యాన్ని ఇచ్చాడు. అంటే వాక్యము పాపాన్ని ప్రేరేపించేదిగా లేదు, వాక్యము పాపాన్ని నివారించేదిగా, మనిషిలో లేకుండా చేసేదిగా ఉంది. అలాంటి వాక్యము మరల మనుషులు చేస్తున్న పాపాన్ని ఉత్తేజపరిచేదిగా ఎందుకు ఉంటుంది ఆలోచించండి. ఖండించేదిగానే ఉండాలి కానీ ఉత్తేజపరిచేదిగా ఎందుకు ఉండాలి? కనుక యేసుక్రీస్తు వారి మాటలను మనం అపార్థం చేసుకున్నాం అనే విషయాన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. నాకంటే ప్రముఖుడున్నాడు, ఆయన రాబోతున్నాడు, నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులు వారును ఇప్పుడుకని నేను యోగ్యుడను కాను అన్న యేసుని గురించి అంత గొప్ప సాక్ష్యం ఇచ్చిన బాప్తిసం యోహాను గారు మారు మనసు కొరకు తన దగ్గరికి వచ్చిన వారికి అంతటి గొప్ప విషయాలను బోధించగలిగితే, మరి పాపక్షమాపణ నిమిత్తము తన్ను తాను మన కొరకు బలిగా అర్పించుకున్న యేసు, మాటలు చెప్పి వెళ్ళిపోలేదండి యేసుక్రీస్తు వారు, మనలో పాప నివారణ కొరకు లేకపోతే పాపరహితమైన జీవితాన్ని మనం సాధించడం కొరకు తన్ను తాను బలిగా అర్పించుకున్న యేసు ఇలాంటి పాపాన్ని ప్రోత్సహించే మాటలను చెప్తారంటారా? ఆలోచించండి. ఆయన వచ్చింది దేనికి? పాపము నుండి నివారణ కొరకు, పాపరహితులముగా మనం జీవించడము కొరకు ఆయన తను బలిగా అర్పించుకున్నాడంటే, అలాంటి బలిగా అర్పించుకున్న ఆయన మాటలు ఎలాగుంటే ఆలోచించండి. కనుక మనమే ఈ వాక్యాన్ని అపార్థం చేసుకున్నా కానీ యేసుక్రీస్తు వారి మాటలు ఇలాంటివి కాదు ప్రియమైన వల్ల. చూడండి ఆయన ఏమంటున్నాడు, ఆయన మాటలు అపార్థం చేసుకున్నాం అన్న విషయం మనకి ఇక్కడే అర్థమైపోతుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనము. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి
నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి పరలోకానికి వారసుడు అవ్వాలని ఆశపడుతూ యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం జరిగింది. అలాంటి వ్యక్తితో యేసుక్రీస్తు వారు ఏమని చెబుతున్నారో చూడగలిగితే మరొకసారి మనం వచనాన్ని చదువుకుందాం. నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము. మార్కు 10:21 కూడా అదే సందర్భము. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి బేదలకిమ్ము. ఏమంటాడండి? నీకు కలిగినవన్నీయు బేదలకు ఇమ్ము. అదే సందర్భం లోకాసువార్త 18లో కూడా ఉంటుంది. మీరు చూడగలిగితే అక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి బేదలకిమ్ము. అంటే ఇక్కడ అక్రమార్జనను యేసుక్రీస్తు వారు ప్రోత్సహించేదిగా ఉంటే గనక ఇక్కడ ఏమని చెప్పాలి? నువ్వు అక్రమముగా సంపాదించినది మాత్రమే ఇచ్చేసి నన్ను వెంబడిస్తే చాలు అన్నమాట రావాలి. కానీ అక్కడ ఏమని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు? నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము. అంటే ఈ ఆస్తి అక్రమార్జన ద్వారా సంపాదించిన ఆస్త. ఒకవేళ ఒక రిఫరెన్స్లో ఈ రకంగా అర్థం చేసుకుంటే, అదే సందర్భము మరొక సువార్త ద్వారా మనకేమర్థం అవుతుందంటే, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి బేదలకిమ్ము అన్నమాట మాట్లాడుతున్నాడు. అంటే ఇది అక్రమార్జన గురించి యేసు మాట్లాడట్లేదు, కానీ తనకు పితరుల ద్వారా ఏదైతే సంక్రమించిందో, లేకపోతే తన కష్టార్జితము ద్వారా ఏదైతే ఆర్జించాడో దాని ద్వారా ఆస్తిని సమకూర్చుకున్నాడో ఇవన్నింటినీ ఏం చేయమంటున్నాడు? అమ్మి బేదలకిమ్మని అంటున్నాడు. ప్రేమలో ఉన్నదే బేదలకు ఇచ్చేయమన్నప్పుడు అక్రమార్జనని యేసుక్రీస్తు వారు ప్రోత్సహిస్తారని ఎలా అనుకుంటారు? ఆలోచించండి. ఉన్నదే పితరుల ద్వారా సంక్రమించినది, తాను కష్టార్జితం ద్వారా కూడగట్టుకున్నది దీనినే ఇచ్చేయమని ప్రభువు సెలవిస్తున్నాడు. నువ్వు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల, నువ్వు పరలోక రాజ్యానికి వారసులు అవ్వడానికి నువ్వు కోరుకున్న ఎడల నీవు ఏం చేయాలి అంటే, నువ్వు అక్రమంగా ఆర్జించినది మాత్రమే ఇవ్వమని చెప్పట్లేదు, లేదా నువ్వు అక్రమంగా ఆర్జించినది ఉన్నది కదా అది ఇమ్మని ప్రభువు తన బోధనలో చెప్పట్లేదు. ఏమని చెప్తున్నాడంటే, నీకు కలిగినవన్నీయు అమ్మి బేదలకిమ్ము. అంటే నీ దగ్గర ఏమీ లేకుండా నువ్వు పూర్తిగా ప్రభువు దగ్గరికి వచ్చేయి. అమ్మి బేదలకిమ్ము, నీకు కలిగినవన్నీ బేదలకిమ్ము, తర్వాత వచ్చి నన్ను వెంబడించుము. ఆలోచిస్తున్నారండి? ఇక్కడ అక్రమార్జన అన్న ప్రస్తావన ఎక్కడ వచ్చిందండి? ఉన్నదంతా ఇచ్చేయమంటుంటే. మరి అక్రమార్కులు ఈ వచనాన్ని చూసి తమను తాము ఎలా ప్రోత్సహించుకున్నారంటే, ఇగో యేసుక్రీస్తు వారి మాట ఉన్నది కదా కనుక మేము ఇందులో కొనసాగిపోతాం అన్న మాట మాట్లాడుతున్నారు. నిజంగా ఒకసారి ఆలోచించండి. లోక చట్టాలను చూడగలిగితే ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరము చేసిన వాడినే నేరస్తునిగా ఎంచి శిక్ష విధిస్తుందా, లేకపోతే ఆ నేరములో పాలిభాగస్తులైన వారిని కూడా శిక్షిస్తుందా? ఆలోచించగలిగితే లోక చట్టమే ఆ నేరముతో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని శిక్షార్హులుగా చేసినప్పుడు, ఇప్పుడు ఒకడు దొంగతనం చేశాడండి, దొంగతనం చేసి ఆ దొంగతనం చేయడంలో ఒక హతమార్చడం కూడా జరుగుతుంది. అంటే ఆ వ్యక్తిని హతమార్చి ఆ వ్యక్తి దగ్గర ఉన్న సొమ్మునంతటిని దోచుకొని ఇతరులకు వాడు భాగాన్ని పంచుకోవడమే కాకుండా ఇతరులకు కూడా భాగాన్ని పంచిన వాడుగా మనకి కనబడుతున్నాడు. అప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవడు చంపాడు అనగానే వాడినే పట్టుకొని వాడినే శిక్షిస్తారా? లేదు, ఏం చేసావు అని ఆరా తీస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు ఇదిగో నేను ఆమెను దోచుకుందాము లేకపోతే అతన్ని దోచుకుందాం అనుకున్నప్పుడు ప్రతిఘటించాడు కనుక నేను ఆయన హతమార్చాల్సి వచ్చింది, ఇంకో ఆయన దగ్గర ఉన్న సొమ్మును కూడా నేను తీసేసుకున్నాను అన్నప్పుడు ఏదో సొమ్ము అని అడిగితే, ఇంకో ఆ సొమ్మును నేను ఇలాగా నా సోదరులకు కూడా పంచిపెట్టాను అన్నప్పుడు పోలీసులు పంచిపెట్టాడు కదా, ఓకే ఈడు దొరికాడు కదా అని పట్టేసుకొని ఈయన్నే శిక్షిస్తారా? లేదే. ఆ సొమ్ములో పాలిభాగస్తులైన వారిని కూడా శిక్షిస్తారు. ప్రియమైన వాళ్ళ చట్టం అలాగుంది. ఒక నేరస్తుడిని పట్టుకొని హత్య చేసిన వాడిని పట్టుకొని మిగిలిన వాళ్ళని వదిలిపెట్టట్లేదు. దానితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని చట్టము పట్టుకుంటుంది, శిక్షిస్తుంది అని అనుకుంటే కనుక ఈరోజు ఈ అక్రమార్జన ద్వారా ఆర్జించిన ఈ సొమ్ములో ఎవరిని కూడా పాలిభాగస్తులను చేసేస్తున్నాం ఆలోచించండి. ఈ అక్రమార్జన ద్వారా ఆర్జించిన ఈ సొమ్ములో
మనం ఆశించకపోయినా మన దగ్గరికి వస్తుందని మనం పాత్రదారులం కాదనుకోకండి. మన అకౌంట్లో పడుతున్నాయంటే ఖచ్చితంగా మనం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మనం పాత్రదారులం అవుతాం. ఈ ఈ పరోక్షంగా మనకు వచ్చిన ఈ సొమ్మును మళ్ళా దేవుడికి ఇవ్వడం ద్వారా దేవుణ్ణి కూడా మన పనిలో ఎలాగ చేస్తున్నాం పాలి భాగస్తునిగా చేసేస్తున్నాం. అంటే మనం నేరస్తులం అవడమే కాకుండా మనం దానినిచ్చి ఎవరిని నేరస్తులుగా చేసేస్తున్నాం అండి? దేవుణ్ణి నేరస్తునిగా నిలువబెడుతున్నాం. కానీ యేసు వచ్చింది దేవుని నేరస్తునిగా, దేవుని దూషించేటట్లుగా సమాజం ముందు నిలువబెట్టడానికి కాదు, దేవునికి ఘనతను తెప్పించేటట్లుగా, దేవుని క్రియలను మనకు గుర్తు చేస్తూ ఆయన మహింపరిచేటట్లుగా మనల్ని దేవుని కనపరచడానికి ఆయన వచ్చాడు అన్న విషయం అర్థమైతే కనుక ఇలా దూషణ పాలు చేయడానికి, ఈ రకమైన ప్రోత్సాహాన్ని ఇచ్చి దేవుని దూషణ పాలు చేయడానికి యేసుక్రీస్తు వారు రాలేదు. ఆయన బోధలు కూడా అలాగ లేవన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన వల్ల. కనుక యేసుక్రీస్తు వారు చక్కగా మాట్లాడుతున్నారు. మనం అపార్థం చేసుకున్నామేమో కానీ యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా ఉన్నారు ఆయన బోధ విషయంలో, వాక్య విషయంలో. ఏమనంటున్నాడు? నీకు కలిగినవన్నీ అని అంటున్నాడు. నీకు కలిగినవన్నీ అంటే ఏంటి? ఉన్నవన్నీ ఇచ్చేయమంటున్నప్పుడు అక్రమార్జన అనేది ఎక్కడొచ్చిందో ఆలోచించండి. నీకు ఉన్నదంతా ఇచ్చేయమంటున్నప్పుడు అక్రమార్జన అన్న పదం ఎక్కడొచ్చిందో ఆలోచించండి. లేదు కదా, రాలేదు కదా. కనుక మనం అపార్థం చేసుకున్నాం, యేసు బోధలను మనం అపార్థం చేసుకున్నాం. అయితే ఎందుకు వదిలేయమంటున్నాడు? అయితే నీకు కలిగి ఉన్నవన్నీ బేదలకిమ్ము అన్న మాటని ఎందుకు యేసుక్రీస్తు వారు ప్రస్తావిస్తున్నాడో చూడగలిగితే సామెతల గ్రంథము 18 అధ్యాయం 10-11 వచనాలు చూడండి. సామెతల గ్రంథము 18 అధ్యాయం 10-11 వచనాలు. సామెతల గ్రంథము 18 అధ్యాయం 10-11 వచనాలు చూడండి ఏముందో. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని సురక్షితముగా నుండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ప్రియమైన వారలారా, ఈ వచనాన్ని మీరు ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు ఆ ధనవంతుడైన యవనస్తుడిని ఎందుకు తన ఆస్తిని విడిచిపెట్టమన్నాడు అన్న విషయం అర్థమవుతుంది ప్రియమైన వారలారా. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా నామము బలమైన దుర్గము. ఒకవేళ మనల్ని మనం సంరక్షించుకోవాలనుకుంటే కనుక మనం ఎవరి చాటుకు వెళ్ళాలన్న విషయం అర్థమవుతుంది. యెహోవా నామము బలమైన దుర్గము. కనుక మనల్ని మనం కాపాడుకోవాలంటే ఆ దుర్గమైన యెహోవా పక్కకు మనం వెళ్ళాలి. కానీ ధనవంతుడు ఎలాగ ఆలోచిస్తాడో అన్న విషయాన్ని కిందకు చూడగలిగితే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని సురక్షితముగా నుండును. అదే ధనవంతుడైతే చూడండి, ధనవంతుడైతే ఏమన్నదు? ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము. నీతిమంతుడికి ఎవరు ఆశ్రయ పట్టణం? దేవుడు ఆశ్రయపురము, ఆశ్రయ దుర్గము. అయితే గనక ధనవంతునికి ఏది ఆశ్రయపురం, ఆశ్రయపట్నం? ఆలోచించండి. వాని ఆస్తి ఆశ్రయపట్నము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. కనుక ధనవంతుడైన వాడు ఎవరిని నిర్లక్ష్య పెడతాడు అనే విషయాన్ని చూడగలిగితే ఈ యేసుక్రీస్తు వారు ఎవరితోనైతే ఈ సందర్భం మాట్లాడుతున్నారో తర్వాత యవనస్తుడు ఎలాగ వెళ్ళిపోతాడండి? వ్యసనపడుచు వెళ్ళిపోతాడు. అంటే ఏది ఆశ్రయ దుర్గముగా భావిస్తున్నాడు? దేవుణ్ణా, ధనాన్ని. అందుకే ఇక్కడ ఎవరు ఆశ్రయ దుర్గముగా ఉండాలి అని యేసుక్రీస్తు వారు మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలిగితే, దేవుడే నీకు ఆశ్రయ దుర్గంగా ఉండాలి, అప్పుడే నువ్వు పరలోకానికి అర్హుడు అవుతావు. కానీ నువ్వేది ఆశ్రయ దుర్గంగా పెట్టుకున్నావు? నీ ధనాన్ని పెట్టుకున్నావు. కనుక 2 ఆప్షన్స్ నీకొద్దు. పరలోకం వెళ్ళాలనుకున్నప్పుడు 2 ఆప్షన్స్ నీకొద్దు, కేవలం ఒక ఆప్షనే. 2 ఆప్షన్లు ఉన్నప్పుడు చూడండి, ఇది కాకపోతే అది కాకపోతే ఇది అన్నట్టుగా మనం ఏదో ఒక దాని మీద పూర్తిగా ఆధారపడే స్థితి మనకు ఉండదు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక ఆప్షన్ని తీసేయమంటున్నారు. ఒకటే ఆప్షన్ నీకు ఉండాలి, అది దేవుడై ఉండాలి. ఎందుకంటే 2వ ఆప్షన్ ఉన్నదంటే దేవుని నువ్వు నిర్లక్ష్యపరిచే స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. కనుక ప్రభువు వారు ఏమని చెప్తున్నారంటే, నీకున్నదంతయు అమ్మి బేదలకిమ్ము అని మాట్లాడుతున్నాడు. కనుక అంత ఉన్నదంతా ఇచ్చేయమంటున్నాడు. ఎందుకంటే దేవుని మీద గురి తప్పిపోతుంది. నీకున్న దాన్ని బట్టి దేవుని మీద గురి తప్పిపోతుంది. కనుక నీకున్నదంతా అమ్మేసి బేదలకు ఇచ్చి అప్పుడు నీ గురి దేవుని మీద నిలుస్తుందని ఒక యవనస్తునికి బోధిస్తున్నప్పుడు ఇక్కడ
అంతా వదిలిపెట్టే అని యేసుక్రీస్తు వారి బోధన జరుగుతున్నప్పుడు అక్రమార్జనను ఆయన ఎలా ప్రోత్సహిస్తాడో ఆలోచించండి. ఒకవేళ సంపాదించుకోమని ఆయనే తన ప్రోత్సాహాన్ని ఇస్తే దేవుని మీద నుండి మన గురి తప్పిపోయినట్టు కాదా? ఖచ్చితంగా తప్పిపోతుంది. కనుక మనం యేసుక్రీస్తు వారి మాటలను అపార్థం చేసుకున్నాం ప్రియమైన వాళ్ళారా. మనం అపార్థం చేసుకున్నాం. కానీ యేసు ఎలాగున్నాడో దేవుణ్ణి గణపరిచేటట్లుగా మన స్థితి మన బ్రతుకులు ఉండాలని ఆయన ఆశపడుతున్నట్లుగా తన బోధల ద్వారా మనకు కనబడుతుంది. చూడండి, ఆ యేసుక్రీస్తు వారిలో ఉన్న ఆంతర్యం. ధనం విషయమే ఆయన ఎలాంటి భావజాలాన్ని ఆయనలో కలిగి ఉన్నాడో దేనిని మనకు ప్రబోధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. ఏదైతే మీకు ఆశ్రయ పట్టణము ఎత్తైన ప్రాకారం అని మీరు నమ్ముతున్నారో అటువంటి ధనమును మీ కొరకు కూర్చుకోవద్దు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. మీరు తప్పుడు ఆలోచనతో ఉన్నారు. చూడండి, ఆ ధనం పరిస్థితి ఏంటో తెలుసా? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. అంటే మీరు ఆశ్రయ పట్టణంగా భావిస్తున్న ఆ ధనానికే భద్రత లేదు. భూమి మీద మీరు సంపాదించుకుంటున్న ఈ ధనానికే భద్రత లేదన్నప్పుడు భద్రత లేని ధనము మీకు ఎటువంటి భద్రతను ఇవ్వగలుగుతుంది? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటియు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగలిద్దరు అన్న మాటను మాట్లాడుతున్న దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మీరు ఏదైతే మీకు ఆశ్రయదుర్గంగా ఉంటుందని మీరు సంపాదిస్తున్నారో దానికే భద్రత ఈ భూమి మీద లేదన్నప్పుడు మీకు ఎటువంటి భద్రతను ఇవ్వగలుగుతుంది? ఇది దానికి సాధ్యము కాదు. అందుకే నీతిమంతులు ఎవరిని ఆశ్రయిస్తారని చెప్తున్నాడు? దేవుణ్ణి ఆశ్రయదుర్గముగా ఆశ్రయిస్తారు, వాళ్ళు సేఫ్గా ఉంటారు. కానీ ధనాన్ని ఆశ్రయించిన వాళ్ళ దృష్టిని చూడగలిగితే ఆ ధనమే సేఫ్ కాదన్నప్పుడు ఆ ధనం నీకెలాగా సేఫ్టీని ఇవ్వగలుగుతుంది? అందుకే అదొద్దు, నువ్వు పూర్తిగా దేవునినే ఆశ్రయించు అని యేసుక్రీస్తు వారి బోధలు మనకి కనబడుతున్నప్పుడు మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ధనమునే కూర్చుకోవద్దు. అది కష్టార్జితమైనప్పటికీ ఏమైనప్పటికీ మీ కొరకు ఆ ధనాన్ని కూర్చుకోవద్దని యేసు ప్రబోధనలు ఉన్నాయన్నప్పుడు ఆయన అక్రమార్జనను ఎలా ప్రోత్సహిస్తాడో ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. అక్రమార్జన ఎలా ప్రోత్సహిస్తాడు? ఆయన ఏ రకముగాను వాటిని ప్రోత్సహించడు. వాటిని ఖండించడానికే, మన ప్రవృత్తి అయిన పాపవృత్తిని ఖండించడానికే ఆయన వచ్చాడే కానీ దాన్ని ప్రోత్సహించడానికి ఆయన రాలేదు. ఆయన మాటలు కూడా లేవు. మనం అపార్థం చేసుకొని దేవుణ్ణి అలాగే యేసు బోధల్ని తప్పు పట్టించేవారముగా ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. కానీ యేసు బోధ అది కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ దానికే భద్రత లేదు అని చెబుతున్న ఆయన దానిని ఆశ్రయించిన మీకు కూడా భద్రత లేదు అని పాత నిబంధన గ్రంథం కూడా మనకి సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళారా, సెలవిస్తుంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనమును చూడగలిగితే, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనం చూడగలిగితే, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. నీతిమంతులు చిగురుటాకు వలె వృద్ధిని పొందెదరు. ఎవరు వృద్ధి నొందుతారనుంది? ధనవంతులు వృద్ధి నొందుతారనుందా? నీతిమంతులు వృద్ధి నొందుతారనుందా? యేసు నీతిమంతుడు అయిన యేసు నీతిమంతుని వలె బోధ చేస్తున్నాడు అన్నప్పుడు ఇప్పుడు ఆయన మాట అక్రమార్జనను మనం తీసుకుంటే గనక ఎవరి రక్షణ కొరకు యేసు వచ్చాడు, ఆ రక్షణ అనేది మన జీవితాల్లో సార్థకం కాదు ప్రియమైన వాళ్ళారా. అది అక్రమార్జన మనం తీసుకుంటే మన రక్షణ సాధ్యం కాదు. అది అక్రమార్జన కాదు, వేరే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. మన తప్పులను ప్రోత్సహించడానికి ఆయన లేడు అన్న మాటను మనం గ్రహించగలిగితే, మన తప్పులను సరిదిద్దుకోగలిగితే మన రక్షణ అనేది ఆయన వలన లభిస్తుంది. కనుక పాత నిబంధన కూడా దీన్ని ఏ రకంగానూ సమర్థించట్లేదు. దేవుని మాటలు ఏ రకంగానే ధనార్జన అనేది సమర్థించట్లేదు. అది అక్రమార్జన కానివ్వండి, మీ సొంత కష్టార్జితం కానివ్వండి, దానిని సపోర్ట్ చేయట్లేదు. చూడండి, అదే ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను.
ఏదైనప్పటికీ తన కొరకు తాను సంపాదించుకున్న తన కష్టార్జితం అయినప్పటికీ దాన్ని నమ్ముకుంటే గనక ఆ ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును అన్న మాటని సెలవిస్తుంది. అదే సామెతల గ్రంథం 16:8 చూడండి. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. అంటే ఎలాగా మనల్ని సర్దుకోమంటున్నాడు, మన మనసుని సముదాయించుకోమంటున్నాడు ఆలోచించండి. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఏంటి ఈ మాటను బట్టి ఎక్కడైనా అక్రమ ఆర్జనకు దేవుని వాక్యం ప్రోత్సహిస్తుందో ఆలోచించండి. లేదే. అది అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అన్నప్పుడు కొంచెములోనూ నువ్వు హ్యాపీగా ఉండు, ఎక్కువ గొప్పలకి పోకు అన్న మాట ఇక్కడ కనబడుతుంది ప్రియమైన వాళ్ళరా. అక్రమార్జన వద్దు. ఇంకొక వచనాన్ని చూడగలిగితే సామెతలు 21:6. సామెతలు 21:6. అబద్ధములాడి ధనము సంపాదించుట ఊపిరితో సాటి. ఒకడికి అబద్ధములాడి ధనము సంపాదించుట ఊపిరితో సాటి. అంటే ఊపిరి అంత సులువుగా పీల్చుకుంటామండి. ఊపిరిని ఎంత సులువుగా అయితే మనం పీల్చుకుంటున్నామో అబద్ధములాడి ధనము సంపాదించుట ఒకడికి అలాంటిది. దానిని కోరువాడు మరణమును కోరుకుందురు. ఏంటి లాస్ట్కి వాడికి ఫలితం? అన్యాయము చేసి అబద్ధములాడి సంపాదించిన దానిని బట్టి వాడికి ఫలితం ఏం దక్కిందనంటే వాడు మరణమును కోరుకుంటాడు. అంతే కదండి. ఎంతమంది ఈ రకముగా అన్యాయం చేసి ఘోరమైన పరాజయాన్ని వాళ్ళ జీవితంలో పొందిన వారిని మనం చూడలేదు. నాశనం అయిపోయిన వారిని మనం చూడలేదు. సమాజం బ్రతకనిస్తుందా? అన్యాయం చేసి అబద్ధములాడి మోసం చేసి డబ్బును ఆర్జించిన వాడిని సమాజం వదిలిపెడుతుందా? వాడు నాశనం అయిపోయినంత వరకు వాడిని వదిలిపెట్టదు అన్న విషయం మనకి చాలానే ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు ఉన్నాయి ప్రేమైన వాళ్ళ. కనుక సొంత ధనాన్నే కూర్చుకోవద్దు, అది నిన్ను కాపాడదు అని ప్రభు మాటలు సెలవిస్తున్నప్పుడు ఇప్పుడు అక్రమార్జనను ద్వారా కూర్చుకోమని ఎందుకు చెప్తాడో ఆలోచించండి. ఏ ధనమైనా సరే ఏముంది? ఏ ధనాన్ని నువ్వు నమ్ముకున్నా దానివల్ల నీకు ఏం ప్రయోజనం ఉంది? ఏమీ లేదు, నాశనమే ఉందన్న మాటలే ఇక్కడ కనబడుతున్నాయి. ఏ ధనాన్ని, అది నీ సొంత కష్టార్జితమైన నీ కొరకు ధనమును కూర్చుకుంటున్నా, దాన్ని నువ్వు ఆశ్రయదుర్గంగా భావించినా, లేకపోతే అక్రమార్జన ద్వారా సంపాదించిన ఈ రెండిటి వలన నీకు నష్టమే ఉన్నదన్నప్పుడు దేవుడు ఎందుకు నిన్ను అక్రమార్జన విషయం ప్రోత్సహిస్తాడు ఆలోచించండి. ప్రోత్సహించాడు. అది నువ్వు అపార్థం చేసుకున్నావు, లేకపోతే మనం అపార్థం చేసుకున్నాము అన్న విషయం అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. మనం అపార్థం చేసుకున్నాం. చూడండి, మంచి మాట నేను చెప్పుకొని ఈ పాటని మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 15-16 వచనాలు చూడగలిగితే దావీదు గారు జీవితం కోసం అక్కడ వివరించినట్లుగా మనకు కనబడుతుంది. దీనిని బట్టి దేవుడు మానవాళి పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. చూడండి, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకున్నటి చేత రాజు వగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించి క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగను చేయుటే నన్ను తెలుసుకున్నట్టు కాదా? ఇదే యెహోవా వాక్కు. అంటే దావీదు గారి బ్రతుకును మనకు ఒక ఎగ్జాంపుల్గా చూపెడుతున్నాడు ప్రియమైన వాళ్ళ. ఈరోజు ఏదైతే యేసుక్రీస్తు వారి మాటలను అపార్థనకు నడిపిస్తున్నారో, ఇంకో అక్రమార్జనని యేసు మాట ప్రోత్సహిస్తుందన్న మాటను మాట్లాడుతున్నారు. అదే యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారి మాటనే అపార్థం చేస్తే ఇక దావీదు గారి బ్రతుకును చూడగలిగితే దేవుడు ఎంత గొప్పగా దానిని చెబుతున్నాడో చూడండి. అలాంటి దావీదు గర్భవాసము నుండి వచ్చిన యేసుక్రీస్తు వారు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతారు? దావీదు సింహాసనం మీద నిరంతరము ఆయన ఆసీనుడై ఉంటాడు అన్న విషయాన్ని బైబిల్ మనకి ప్రబోధిస్తున్నది. అన్నప్పుడు దావీదు ఎలాంటి బ్రతుకునైతే కలిగినాడు, అంతకంటే గొప్పదైన బ్రతుకు యేసుక్రీస్తు వారు తన జీవితంలో కనపరచాలి. చూడండి, దావీదు ఎంత గొప్పవాడో చెప్తున్నాడు. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకున్నట్టు చేత రాజు వగుదువా?
రాజు అన్నది దేవదారు పలకలతో నిర్మించుకున్న గృహములను బట్టి రాజుగా నువ్వు కాదు. రాజుగా నువ్వు ఎలా ప్రవర్తించాలో, దేవుని కట్టడలను అనుసరించి రాజుగా ఎలా ప్రవర్తించాలో అది జనుల ఎదుట ప్రవర్తించగలిగితేనే అప్పుడు నువ్వు రాజు అనిపించుకుంటావు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. దావీదు కూడా దేవదారు గృహంలో ఉన్నప్పుడు డేరాలో దేవుడు ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. ప్రేమన వల్ల నేనేమో వచ్చి దేవదారు మ్రాణాలతో చేయబడిన గృహం మందు ఉండడం ఏంటి, దేవుడు డేరాలో ఉండడం ఏంటి అని. అంటే దేవుణ్ణి కోసం అంతగా పట్టించుకున్నవాడుగా దావీదు కనబడుతున్నాడు. దేవుణ్ణి అంతగా పట్టించుకున్నవాడు ఆయన కట్టడలను ఎందుకు అతిక్రమిస్తాడు ఆలోచించండి. కట్టడలను కూడా చాలా గట్టిగా పట్టుకొని ఉంటాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. దేవదారు పలకల గృహమును కట్టించుకున్నట్టు చేత రాజు ఒగుదువా? కట్టించుకున్నంత మాత్రం నువ్వు దావీదు అయిపోతావా? నీ తండ్రి అయిపోతావా? లేదే. నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అన్నపానములు కలిగి అన్నాడా, ఆస్తి కలిగి అన్నాడా? ఆలోచించండి. నీ తండ్రి ఆస్తి కలిగి నీతి న్యాయములను అనుసరించి క్షేమముగా ఉండలేదా అని అన్నాడా? లేకపోతే నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించి క్షేమముగా ఉండలేదా? ప్రియమైన దేవుని పిల్లలారా, చూడగలిగితే అన్నపానములు కలిగి ఆయన క్షేమముగా ఉన్నాడు అన్న విషయాన్ని అర్థం చేస్తున్నాడు. నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉన్నాడు. న్యాయాన్ని అతిక్రమించి, నీతిని అతిక్రమించి, న్యాయాన్ని అతిక్రమించి ఆస్తిని సంపాదించుకొనడం వలన ఏ ఒక్కరికి క్షేమము కలుగదు. అది దావీదు గారిని ఎగ్జాంపుల్గా చూపించి చెప్తున్నాడు. ఆయన అన్నపానములు కలిగి ఉన్న ఆస్తిని సమకూర్చుకోవాలన్నది ఆలోచన ఆయనకు లేదు. అన్నపానములు కలిగి అంతే తను సెట్ చేసుకున్నాడు, తన మనసుని ఆయన సెట్ చేసుకున్నాడు. అన్నపానములు కలిగి ఉంటే చాలు. తర్వాత చూడండి, నీతి న్యాయములను అనుసరించు క్షేమముగా ఉండలేదు అంటే ఆయన క్షేమముగా ఉన్నాడు. కానీ మనం అనుకుంటున్నాం ఆస్తిని కూడగట్టుకుంటేనే మనకు క్షేమము అని అనుకుంటున్నాం. కానీ దావీదు గారిని చూడగలిగితే అన్నపానములు కలిగి ఉంటేనే క్షేమము అన్న మాటని అక్కడ ప్రస్తావిస్తున్నారు. ఈరోజు మనం ఆస్తిని కూడగొట్టుకోవడానికి ఏం చేస్తున్నాం? నీతి న్యాయములను వదిలిపెట్టేస్తున్నాం. ప్రేమ వల్ల చూడండి, మనకు అక్రమార్జన వస్తుందంటే మనం ఎక్కడో ఒక దగ్గర నీతిని తప్పేమన్న విషయం, న్యాయాన్ని తప్పేమన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకు? అన్నపాలములు కలిగి ఉండడానికి ఇష్టపడట్లేదు, ఆస్తిని కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాం కనుక దేనిని మనం తప్పించేస్తున్నాం? నీతిని న్యాయాన్ని తప్పించేస్తున్నాం. అలా నీతిని న్యాయాన్ని తప్పించి ఆస్తిని కూడగొట్టుకున్న మన జీవితంలో క్షేమం ఉన్నదా? లేదు. కానీ దావీదు క్షేమంగా ఉన్నాడు. తను ఆశించి నీతి న్యాయాలను అతిక్రమించలేదు. తాను అన్నపానములు కలిగి సంతృప్తి చెందినవాడుగా నీతి న్యాయములను అనుసరించి క్షేమముగా ఉన్నాడు అన్న విషయం కనబడుతుంది. తర్వాత 16లో అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. ఎందులో సుఖం ఉందనుకుంటున్నాం ఈరోజు మనం? విపరీతమైన ధనాన్ని సంపాదించడం వల్ల సుఖం దొరికేస్తుందని మనం అనుకుంటున్నాం ప్రేమైన వాళ్ళు. కానీ విపరీతమైన ధనాన్ని సమకూర్చుకున్నవాడు సుఖపడినట్లుగా చరిత్రలో ఎక్కడ లేదు ప్రేమైన వాళ్ళ, లేదు. కానీ అతడు దీనులను దరిద్రులను న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనం సుఖముగా బ్రతకడానికి మన లగ్జరీ లైఫ్ కొరకు మనం ఏం చేస్తున్నామంటే దీనులకును దరిద్రులకు అన్యాయం చేస్తున్నాం ప్రేమైన వాళ్ళ. వాళ్ళని పట్టించుకోనట్లేదు. కేవలం మన స్వార్థం కొరకు, మన స్వప్రయోజనాలను తీర్చుకోవడం కొరకు మనం మన కొరకు ధనాన్ని కూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏ ఒక్కరిని దీనులను దరిద్రులను వారిని పట్టించుకొని వారికి సహాయం చేయడానికి అన్నట్లుగా కూడా మన ఆలోచన ఈరోజు ఉన్న సమాజం ఆలోచించట్లేదు ప్రేమ వల్ల. కనుక మనం ఎలా సుఖంగా బ్రతుకుతాం ఆలోచించండి. ధనమును బట్టి సుఖము రాదు అన్న విషయం ఇక్కడ దావీదు గారి జీవితాన్ని బట్టి అర్థమవుతుంది. అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగు చేయుటే నన్ను తెలుసుకొనుట కాదా? ఎలా చేయమంటున్నాడండి? దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఆ అర్థాన్ని చెబుతున్నాడు. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే దావీదు జీవితాన్ని చూడు. ఆయన ఎలాగున్నాడు? అలాగూ చేయుటే నన్ను తెలుసుకున్నట్ట కాదా? దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఆరాటం ఒకవేళ నీకుంటే గనక దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఇదిగో అలా ప్రవర్తించడమే దేవుణ్ణి తెలుసుకోవడం అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎక్కడుందండి అక్రమార్జన ఉన్నది? ఇక్కడ దావీదు జీవితంలో దేవుడు కనబడుతున్నాడు. అలాంటి దావీదు జీవితంలో ఏముంది? నీతి న్యాయములను అనుసరించి వాడుగా ఉన్నాడు. ఎక్కడ నీతిని కానీ న్యాయాన్ని కానీ అతిక్రమించినట్లే లేదు. దీనులను దరిద్రులను పట్టించుకొని వాడిగా ఎక్కడ కనబడట్లేదు. ఆయనకు వారికి న్యాయమైన తీర్పు తీర్చి వాళ్ళ మేలును కూడా చూసి సుఖముగా బ్రతికినట్టుగా కనబడుతుంది. ఇదిగో అలాంటి జీవితాన్ని కలిగి ఉండడమే,
అలాంటి జీవితాన్ని మీరు చూడడాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఇదిగో అలాగున చేయుటే నన్ను తెలుసుకొనుట కాదా, అగో దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నారా, ఇదిగో దావీదు జీవితాన్ని చూడండి అని అంటున్నాడు. పోనీ అక్రమార్జనే యేసుక్రీస్తు వారు బోధలైతే గనక ఏ అక్రమార్జన ద్వారా యేసుక్రీస్తు వారు తను తాను సుఖపెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడో ఆలోచించండి. తన జీవితంలో అలాంటిది ఏమైనా ఉందా? తన జీవితంలో అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? తన సుఖము కొరకు కాదు, ఎదుటివారి సుఖము కొరకు తాను పాటుపడిన అట్లుగా కనబడుతుంది. అంటే దావీదు ఎలాంటి క్యారెక్టర్ని కలిగి ఉన్నాడో అదే యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా కనబడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన వల్ల మరీ ఎక్కువగా ఆయన బ్రతికాడు కనుక దేవుణ్ణి తెలుసుకున్నట కాదా అని ఎవరి జీవితాన్ని చూపెడుతున్నాడు ఇక్కడంటే దావీదు గారి జీవితాన్ని. దావీదు రాజు అయినప్పటికీ ఆస్తిని సమకూర్చుకోవాలి, దాని కొరకు నీతి న్యాయాలు తప్పాలి, దీనులను దరిద్రులను నెగ్లెక్ట్ చేయాలి అన్నది ఆయన జీవితంలోనే, ఆయన చరిత్రలోనే లేదు ప్రేమల వల్ల. కానీ ఆయన ఎలా బ్రతికాడు? క్షేమంగా బ్రతికాడు. ఆస్తి లేకపోయినా క్షేమంగా బ్రతికాడు. నీతి న్యాయములను అనుసరించడాన్ని బట్టి సుఖముగా బ్రతికాడు. ఆయన దేవుణ్ణి తెలుసుకున్నాడు కనుకనే ఇది ఆయన జీవితంలో సాధ్యమైంది. దేవుడే దుర్గముగా ఆయన ఎంచుకున్నాడు కనుకనే ఆయన సుఖముగాను క్షేమముగాను బ్రతకగలిగాడు అన్నది ఆయన చూపెడుతున్నాడు. ఈరోజు మనం సుఖముగాను క్షేమముగాను బ్రతకాలంటే మనం అక్రమార్జన ద్వారా సంపాదించిన సంపాదన, లేకపోతే మన కొరకు మనం కూర్చుకున్న సంపాదన మనకి ఆశ్రయదుర్గముగా నిలువదు అన్న మాట బైబిల్లో ఎన్నో విషయాలు మనకు బోధిస్తున్నాయి. కనుక నిజంగా క్షేమంగా బ్రతకాల, నిజంగా సుఖంగా బ్రతకాల అయితే మీరు ఎవరిని ఆశ్రయించాలన్న విషయం ఈ దావీదు గారిని బట్టి అర్థమవుతుందంటే దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలన్నది మనకు అర్థమవుతుంది. ప్రారంభం నుండి ఎప్పటి వరకు దేవుడు మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి, పాప ప్రవృత్తిని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతుంది. కానీ పాపాన్ని ప్రేరేపించేవాడుగా ఎక్కడ తన మాటల్లో కానీ తన ప్రవర్తనలో కానీ ఎక్కడ మనకు కనబడట్లేదు ప్రేమ వల్ల. అలాంటిది యేసు ఈ మాట చెప్పి పాప ప్రవృత్తిని ప్రేరేపించేవాడుగా ఉన్నది అని చెప్పడం వెనుక మనం అపార్థం చేసుకోవడమే కారణమే తప్పితే యేసు ఆంతర్యం అది కాదు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కనుక అన్యాయపు సిని అనగానే సమాజాన్ని బట్టి ఈరోజు అక్రమార్జన అన్నది దానికి జోడించి ఆ అక్రమార్జనను దేవుడు ప్రోత్సహిస్తున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. కానీ అది సమాజపు ఆలోచన తీసుకొని వచ్చి వాక్యాన్ని దగ్గర జోడిస్తున్నారు. కానీ వాక్యపు ఆలోచన ఏంటనేది ఈరోజు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయక దీన్ని అపార్థం చేస్తున్నాం అన్న విషయాన్ని మీరు గుర్తెరగాలని మమ్మల్ని కోరుకుంటూ మరొక భాగంలో దీని వివరణను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి దేవా, తండ్రి వాక్యముల ద్వారా మంచి ఉపదేశముల ద్వారా తండ్రి దేవా మాలో ఉన్న చెడును మీరు తొలగించడానికి మీరు ప్రయత్నం చేస్తూ వస్తున్నారు తండ్రి దేవా. అలాగే ఈరోజు ఈ సందర్భం ద్వారా తండ్రి దేవా మీరు మాతో మాట్లాడి, ఒకవేళ మాలో అలాంటి ఆలోచన ఉంది, ధనమే ఆశ్రయము, ధనమే మాకు బలమైన దుర్గము అన్న ఆలోచన ఒకవేళ మాలో ఎవరిలోనైనా ఉంటే కనుక దాన్ని తుడిచివేయడానికి ఈరోజు ఈ మాటల ద్వారా మాతో మాట్లాడారు తండ్రి దేవా. చరిత్రలో ఎంతోమందిని మేము చూసాం తండ్రి, ఎంతోమంది జీవిత చరిత్రలు మా ముందు పుస్తకాలుగా ఉన్నాయి తండ్రి. వాటన్నింటిని బట్టి మేము చూడగలిగితే తండ్రి ఏది సంపాదించినప్పటికీ వారిని ఆ సంపాదన, వారు సంపాదించిన సంపాదన వారిని కాపాడలేకపోయింది అన్న విషయాన్ని మేము ఎరిగాం తండ్రి. కానీ మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని ఆశ్రయముగా ఎంచుకున్న భక్తుల జీవితాలను చూడగలిగితే మిమ్మల్ని బట్టి వారు ఇంకనూ సజీవులుగానే ఉన్నారన్న విషయం, వారు కాపాడబడ్డారన్న విషయం మాకు అర్థమవుతుంది తండ్రి. కనుక ఈ రెండిట్లో ఏది మేము చూస్ చేసుకోవాలి అన్నది ఈరోజు పాఠ్యాంశంగా ఇది బోధిస్తుంది తండ్రి దేవ. మీరే ఆశ్రయదుర్గం తండ్రి. తండ్రి మరి మిమ్మల్ని ఆశ్రయించేవారుగా మేము ఉండినట్లు సహాయం తెచ్చండి. ఇంకొన తండ్రి మిగిలిన విషయాలను తెలుసుకోవడానికి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి, లోతుల్లోనికి మమ్మల్ని నడిపించండి తండ్రి దేవ. మా బ్రతుకుల్లో దేవ సరిచేసుకోవాల్సిన ఈ విషయంలో తండ్రి పూర్తిగా సరిచేసుకొని దేవ మిమ్మల్ని ఆశ్రయదుర్గముగా మేము పెట్టుకొని మా బ్రతుకులో ముందుకు తీసుకువెళ్ళగలిగే ఆ ధన్యతను మా జీవితాల్లో దయచేయమని, ఇంకనూ అనేక విషయాలలో ఇంకనూ తండ్రి మేము బలహీనములుగా ఉన్నాము, కరెక్ట్ చేసుకోవాల్సిన వరముగా ఉన్నాం తండ్రి. వాటన్నిటి విషయంలోనూ తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని సరిచేయమని మమ్మల్ని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.